హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఫ్రై చూద్దామండి. ఫస్ట్ బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనియండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక ఉల్లిపాయ అండి, ఒక వెల్లుల్లి, ఒక చిన్న పాయ అండి కట్ చేసుకున్నానండి. బాగా లావుగా ఉన్నాయి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కాగింది, ఈ రెండు కూడా ఆయిల్లో వేపుకున్నామండి. ఫస్ట్ 2 రెమ్మల కరివేపాకు, ఈ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నామండి. ఒక తోటకూర అండి, ఇదిగోండి ఇలా నీళ్ళల్లో వేసుకున్నానండి. మాది ఇసుకనాలండి, కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నానండి. ఇసుక పోవాలి బాగా, ఎంత కడిగినా కూడా ఎక్కడో చోట ఉంటుందండి, అందుకని నేను నానపెట్టానండి. వేపుకునేలోగు తీసేద్దాం. వెల్లుల్లి ఉల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. పోయిందండి, కాస్త వేగినవి కచ్చాబిచ్చాగా. ఇప్పుడు ఈ తోటకూరని వాటర్లో నుంచి తీసి నీళ్ళలో వేసుకోవాలండి. ఇలా వేగుతుందండి. ఈలోపు దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, చాలా కొద్దిగా పట్టిద్దండి సాల్ట్ తోటకూరలోకి. నీరంతా ఇంకిపోయేదాకా వేగనిద్దామండి. తోటకూరని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇది వేగేలోపు మనం పుట్నాల పొడి చూద్దామండి ఎలా చేసుకోవాలో. ఇదిగోండి, ఈ డబ్బా పుట్నాలు తీసుకున్నానండి. దీనికి సరిపడా ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి, ముక్కలు కట్ చేసుకున్నాను, అన్నీ పచ్చివేనండి. 4 వెల్లుల్లి రేఖలు పొట్టు తీయకుండానే వేసానండి. కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇది ఎందుకంటే పుట్నాల పొడి ఇప్పుడు ఈ తోటకూరలో చల్లుకోవడానికి, ఏవైనా వేపుడు ముక్కల్లో ఆయిల్ ఎక్కువైనప్పుడు వేసుకోవడానికి ఆయిల్ పీల్చేస్తుందండి. అప్పుడు డ్రైగా అయిపోతాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఏదైనా మనం ఆవకాయ పచ్చడి, పండు మిరపకాయలు, టమాటా పచ్చడిలో కూడా ఈ పొడి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం, చాలా కొద్దిగా కారం, నేను ధనియాలు, నువ్వులు, జీలకర్ర మొత్తం వేపు పెట్టుకున్నానండి. ఈ పొడి చల్లుతున్నానండి. కాస్త కొంచెం ఇప్పుడు పుట్నాల పొడి వేసాం కదండి, అది చల్లుతున్నానండి. ఈ ఆయిల్ కూడా చూడండి డ్రై అయిపోద్ది ఇవన్నీ వేసేటప్పటికి. ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్, మనం పుట్నాలు పొడి వేసేటప్పటికి ఎలా డ్రై అయిపోయిందో. ఆయిల్ అంతా కూడా లాగేసిద్దండి, చాలా డ్రై అయిపోతుంది, పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇంతేనండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.